ఇక కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుంది. పాల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్ నగర్లో డెంగ్యూ వ్యాధి కలకలం రేపింది. గ్రామంలో ఇంటికి ఒకరు చొప్పున మంచం బారిన పడ్డారు. ఇప్పటికే సుమారు 20 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇక డెంగ్యూ వ్యాధితో కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్, జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హాస్పిటళ్లలో పలువురు చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ వ్యాధి తీవ్రంగా విజృంభించడంతో గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు. డెంగ్యూ వ్యాధి ప్రజల పరవకుండా గ్రామంలో మురికి కాలువలు, రోడ్లను పంచాయతీ అధికారులు శుభ్రం చేస్తున్నారు. సుమారు ఇది 10 రోజుల నుంచి గ్రామంలో ఇంటికి ఒకరు చొప్పున మంచం బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు చొరవ తీసుకుని గ్రామంలో హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసి వ్యాధి నివారణకు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాకు ఇక్కడ చాలా మంది జ్వరాలు, డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. మాకు దయచేసి అందరికి మంచి ఇంటికి ఒక వాళ్ళు బాగా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. 15 నుంచి మేడాలు తెచ్చేస్తూ వచ్చి మాకు సాయం చేస్తున్నారు. ఇంకా సాయం చేయాలని మా యొక్క మనవి. ఇప్పటికే మందులు అవి ఇవి చాలా కొట్టి వెళ్తున్నారు మా ఊరు నుంచి. ఇంకా మా కిసాన్ కాలనీకి అందరు బాగుండాలని, మంచి చేయాలని, ఇంటికి అందరం మనం శుభ్రంగా ఉంచుకోవాలని, అన్ని మంచిగా ఉంటే మాకు మన గవర్నమెంట్ నుంచి మంచి అన్ని సౌకర్యాలు అందజేయాలని కోరుతున్నాను. కాలనీ వర్షాలు పడ్డప్పటి నుంచి గత 15 రోజుల నుండి మా విలేజ్ లో డెంగ్యూ బారిన పడ్డారు. హెల్త్ క్యాంప్ పెట్టి టెస్ట్లు చేశారు. డాక్టర్స్ 50 మెంబర్స్ కి టెస్టులు చేస్తూ 10-15 పాజిటివ్ వచ్చినాయి. వాళ్ళందరినీ గౌట్ హాస్పిటల్ కి తరలించారు. అందులో కొందరు ఒక 4 ఇంకా గౌట్ హాస్పిటల్ ఉన్నారు. మేము గత 15 డేస్ కొద్ది ఇక్కడే తిరుగుతున్నాము. ఫీవర్ కేసెస్ ఉన్నాయని చెప్పేసి ఇంటింటికి సర్వే చేసుకుంటా, కుండీలలో ఉన్న నీళ్లు, లార్వా ఉన్న నీళ్ళన్నీ పారబోసుకుంటా, రోడ్లు కానీ, తొట్లు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా సాఫ్ చేయించుకుంటా, మాతో పాటు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా తిరిగి ఇవన్నీ సాఫ్ చేయడం జరిగింది. టెస్ట్లు కూడా చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 50-60 మెంబర్స్ కి మేము టెస్ట్లు చేసినాము. అందులో ఒక 8 మెంబర్స్ కి పాజిటివ్ వచ్చింది. వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యి వచ్చిండ్రు. ప్రస్తుతానికి ఇప్పుడు 2 అక్కడ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మళ్ళీ ఈ రోజు కూడా ఒక 10 మెంబర్స్ కి టెస్ట్లు చేస్తే ఈ రోజు ఒక పాపకు వచ్చింది. ఆ పాపను కూడా ఇప్పుడు తీసుకెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్ కి. డైలీ ఒక 20 మెంబర్స్ కి అట్లా కిట్స్ డెంగ్యూ టెస్ట్లు చేస్తూనే ఉన్నాం మేము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాటర్ కరెక్ట్ గా వాళ్ళు మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా వాటర్ ఎప్పటికప్పుడు తీసేసి పట్టుకోమంటే పట్టుకోకపోవడం వల్లనే ఇట్లా జరిగింది. ఇప్పుడు మాత్రం అంతా క్లీన్ గానే ఉన్నది.